సుధీర్ గారు, మెయిన్ గై టు కోల్కతా నైట్ రైడర్స్ బలాలంటే ఏమని చెప్తారు? ఐ థింక్ బౌలింగ్ లో బ్యాటింగ్ లో రెండిట్లలో వాళ్ళు స్ట్రాంగ్ గానే కనబడుతున్నారు ఆన్ పేపర్. ఫస్ట్ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ కూడా వాళ్ళు అగైనెస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో అద్భుతమైనటువంటి స్టార్ట్ తర్వాత స్ట్రగుల్ కావడం చూసాం. ఎందుకంటే ఆ మ్యాచ్ లో కూడా కోల్కతాలో షాలిని ఒక 200+ క్లియర్ గా సాధ్యంగా కనబడింది. అండ్ ఒకవేళ అది స్కోర్ చేసినట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. బట్ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకు మీరు చూడండి బ్యాటింగ్ లో ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ లెఫ్ట్ హ్యాండెడ్స్ లో మీకు నారాయణ్ ఈ రోజు ఆడినట్లయితే అగైన్ ఈ విల్ ఓపెన్ ద ఇన్నింగ్స్ విత్ క్వింటన్ డికాక్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్. సో అలా కొంచెం లెఫ్ట్ హ్యాండెడ్స్ చాలా ఉండడం తోటి నేను అనుకుంటాను ముంబై మరి ఎవరిని ఆడిస్తారో చూడాలి స్పిన్ లో వాళ్ళని కట్టడి చేయడానికి. సో ఒక వండర్ఫుల్ బ్యాటింగ్ అయిపోయింది. రహానే హిమ్సెల్ఫ్ ఇస్ అ గుడ్ బ్యాటర్, వి నో దట్. అండ్ రసల్ వరకు వాళ్ళకు ఈవెన్ రఘువంశీ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబడతాడు. టాప్ ఆర్డర్ ఆడతాడు, మిడిల్ ఆడతాడు, ఒక పిచ్ హిట్టర్ గా కూడా ఉపయోగపడతాడు రమన్దీప్. సో ఐ థింక్ దే హావ్ గాట్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. ఎక్కడ కూడా వాళ్ళకు బ్యాటింగ్ లో స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టు కనబడలేదు. బౌలింగ్ లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు షాలిని, నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఈ కాంబినేషన్ వర్కౌట్ అయినట్లయితే దే విల్ బి వెరీ హ్యాపీ అండి. రానా లాంటి బౌలర్ ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఆడతాడు, ఎందుకంటే ఇంకా నోకియా ఫిట్ గా కాలేదు కనుక. సో ఐ థింక్ దే గోట్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్. అండ్ రస్సెల్ ఇప్పటి వరకు అయితే బౌలింగ్ చేయలేదు ఫస్ట్ 2 మ్యాచెస్ లో. మేబీ వీ డోంట్ నో ద స్ట్రాటజీ టాక్టిక్స్ తెలియదు వాళ్ళు. అండ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ బౌలర్. అండ్ లాస్ట్ సీజన్ కంటే ముందు లాస్ట్ సీజన్ లో కూడా అతడు వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ టేకర్స్ గా కూడా మంచి స్పెల్స్ కనబరిచాడు. సో నేనేమనుకుంటానంటే వాళ్ళకు బౌలింగ్ లో కూడా స్ట్రెంత్ ఉంది, బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఉంది. అండ్ ఆన్ పేపర్ ముంబైతో కంపేర్ చేసినట్లయితే మనకు డీప్ గా బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది శాలిని. రైట్, ఈరోజు మరి సొంత గడ్డపై ఇటు ముంబై ఆడబోతుంది. అసలు ముంబై బ్యాటింగ్ లైనప్ విఫలమవడానికి రీజన్ ఏంటి మెయిన్గా? ముంబై బ్యాటింగ్ లైనప్ విఫలం కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతమంది అనుకున్నట్టు రోహిత్ శర్మ యాజ్ టు బి ఎట్ ఇస్ బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతిసారి కూడా టోర్నమెంట్స్ వాళ్ళు గెలిచినప్పుడల్లా రోహిత్ నుండి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన ప్రతిసారి చూసేవాళ్ళం మనం. అండ్ ఈ సంవత్సరం కొంచెం కొత్త బ్యాటర్స్ వచ్చారు వాళ్ళకు. జాక్స్ ఈ ప్లేడ్ ఫర్ బెంగళూరు అండ్ అతడు ఈ టీంలోకి వచ్చాడు ఇప్పుడు. అండ్ రికల్టన్ వచ్చాడు. సో ఐ థింక్ దర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, తర్వాత హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి బ్యాటర్సే. బట్ టాప్ ఆర్డర్ లో వాళ్ళకు మంచి స్టార్ట్ లభించటం లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయినాడు. లాస్ట్ మ్యాచ్ లో ఈ హిట్ కపుల్ ఆఫ్ బౌండరీస్ శాలిని. బట్ ఆ తర్వాత సిరాజ్ ఒక మంచి బౌలింగ్ తోటి బాల్ తోటి అతన్ని అవుట్ చేశాడు. అండ్ అప్పుడు కూడా ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ కావడం చూసాం మనం. సో లాస్ట్ 4-5 years లో ఆ ఫస్ట్ ఓవర్ దాన్ని ఏమంటారంటే హికప్స్ అంటారా, దాని నుంచి ఇంకా బయటికి రావటం లేదు రోహిత్ శర్మ. అండ్ ఈ మధ్యలో కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ కనబరచలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో చక్కగా ఆడాడు కానీ బట్ అంతకు ముందు కూడా ఈజ్ లీడింగ్ వెల్. యాజ్ ఎ లీడర్ గా ఈజ్ బిన్ ఫెంటాస్టిక్. ఇండియాను ఒక మంచి విజయపథంలో నడిపిస్తూ వచ్చాడు. బట్ యాజ్ ఎ బ్యాటర్ గా ఐ థింక్ చాలా ఫెయిల్యూర్ చూసాం రోహిత్ నుండి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ రికల్టన్ కూడా ఈజ్ అ గుడ్ ప్లేయర్, గుడ్ స్ట్రోక్ ప్లేయర్, సౌత్ ఆఫ్రికన్. అండ్ జాక్స్, ఈ 3 players లో ఎవరైనా ఫస్ట్ మీకు ఒక మంచి స్కోర్ సెట్ చేయాలి, లేకుంటే మంచి టోటల్ చేంజ్ చేస్తున్నప్పుడు శాలిని ఓపెనర్స్ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలి. అప్పుడే మీకు ఏమవుతుందంటే కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో వై డిడ్ గుజరాత్ విన్ ఇన్ అహ్మదాబాద్ మీరు చెప్పండి. అప్పుడు శుభ్మన్ గిల్ అండ్ అదే రకంగా సాయి సుదర్శన్ ఒక మంచి స్టార్ట్ అందించారు. సో అప్పుడే వాళ్ళు గెలవగలిగారు. ఈవెన్ చెన్నై కూడా ఫస్ట్ మ్యాచ్ లో గెలిచినప్పుడు 2 matches తర్వాత ఓడిపోయినారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ వాళ్ళకు రచిన్ రవీంద్ర రాణించాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినాడు అతను. అండ్ ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా కోహ్లీ అండ్ సాల్ట్ యొక్క స్టార్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ హైదరాబాద్ వరుసగా 2 matches ఓడిపోవడానికి కారణం కూడా మనం చూసాం. ఫస్ట్ మ్యాచ్ విక్టరీ తర్వాత ఓపెనర్స్ లో ఒకళ్ళు త్వరగా అవుట్ అవుతున్నారు. అసలు యాక్చువల్గా టాప్ ఆర్డర్ కొంచెం మరొకసారి డీలేగా కనబడింది. సో అక్కడనే నాకు ఏమనిపిస్తుంది అంటే ముంబైకి కొంచెం బిట్ ఆఫ్ అది కనబడుతుంది. అండ్ దే హ్యావ్ టు క్లిక్ అండి. ఎందుకంటే హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. హోమ్ క్రౌడ్ ముందు ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళ చేతిలోనే ఓడిపోయినారు కనుక ఐ థింక్ టాప్ ఆర్డర్ హ్యాస్ టు క్లిక్ టుడే. మరి మీరు అన్నట్టు టాప్ ఆర్డర్లో ఎవరెవరు ఉంటే బాగుంటుంది, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏంటంటే వాళ్ళే అదే ఇద్దరు కంటిన్యూ అవుతారండి. ఎందుకంటే రికల్టన్ అయితే యూ కాన్ డ్రాప్ హిమ్ ఇమీడియట్లీ బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లాస్ట్ సీజన్ ముందు కూడా ఈశాన్ కిషన్ వాళ్ళకి ఆడేవాడు. ఈశాన్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసేది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది, డౌటే లేదు. అండ్ ఆ తర్వాత టాప్ లో నాకేమనిపిస్తుంది అంటే జాక్స్ లాంటి ప్లేయర్ కంటిన్యూస్ గా ఆడించి టాప్ లో తీసుకొస్తారు. బికాస్ ఈ లవ్స్ టు హిట్ ద బాల్. పవర్ ప్లే లో కూడా చాలా అద్భుతంగా హిట్ చేస్తుంటాడు. అండ్ రోహిత్ శర్మ చాలా మంది అంటుండవచ్చు అంటే ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అవుతున్నాడు కనుక ఫస్ట్ డౌన్ వస్తే ఎలా ఉంటుంది. బికాస్ వి సా దట్
హ్యాపెనింగ్ యాక్చువల్లీ టెస్ట్ మ్యాచెస్ లో కూడా చూసాం, వర్కౌట్ కాలేదు. ఆస్ట్రేలియాలో కూడా రోహిత్ శర్మ ఎప్పుడు ఓపెనర్ గానే చక్కగా ఆడుతుంటాడు. అండ్ ఎందుకంటే అతడు కూడా స్వీట్ టైమింగ్ తోటి షాట్స్ ఆడుతుంటాడు, మంచి టైమర్ ఆఫ్ ద బాల్ కనుక ఓపెనింగ్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్ అతనికి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అంటుంటాం కదా శాలిని, ఎప్పుడు ఫామ్ అనేది ఎప్పుడు టెంపరీ, క్లాస్ అనేది ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది అని చెప్పి. సో జస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ హిస్ ఫామ్. యాక్చువల్లీ అతడు ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఏ బౌలర్ కైనా కానీ ఇబ్బందులు ఉంటాయి. సో దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ శాలిని. సుధీర్ గారు, మరి ఇటు ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై ఆడుతుంది. సో వాంకాడే స్టేడియం ఆల్రెడీ ఇదివరకు చాలా మ్యాచెస్ ఆడింది. సో గెలిచే ఛాన్స్ ఉందా? ఇంతవరకు ఉంది ముంబై ఇండియన్స్కి? ఐ థింక్ లాస్ట్ ఇయర్ అయితే ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది వాళ్ళకు. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు శాలిని 12 years తర్వాత కోల్కతా ఓడించింది. అండ్ ఎప్పుడు కూడా రికార్డ్స్ అనేవి కంటిన్యూ అవుతాయని అని అనుకోలేము. ఇప్పుడు మనం చెప్పాం కదా ఒక విషయం కూడా శాలిని, 2008 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైని ఓడించారు. ఆ తర్వాత 17 years వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఐ థింక్ అలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ ఈ లాస్ట్ 5-6 seasons లో మాత్రం కోల్కతా డామినేషన్ అబ్సల్యూట్లీ ఎక్కువగా కనబడింది. అండ్ వాళ్ళకు కూడా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కోచ్ చంద్రకాంత్ పండిత్ ఈస్ ఫ్రమ్ ముంబై, ప్లేడ్ ఫర్ ముంబై, లెడ్ ముంబై. రహానే ఈస్ ఫ్రమ్ ముంబై. సో నాకు వాళ్ళకు కూడా కండిషన్స్ తెలియదు ఎలా ఉంటాయి అని చెప్పి. రహానే వెన్ ఈ ప్లేడ్ ఫర్ చెన్నై ఆల్సో, ఈ ప్లేడ్ వెరీ వెల్ ఇన్ చెన్నై ముంబై లాస్ట్ ఇయర్. సో ఐ థింక్ కండిషన్స్ పరంగా కూడా ఐ థింక్ కోల్కతా ప్లేయర్స్ కూడా అన్ని తెలుసు. అండ్ అలా కాకుండా కూడా మాక్సిమం ప్లేయర్స్ అటు ఇటు ఆడిన వాళ్ళు ఉంటారు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా శాలిని, క్వింటన్ డికాక్ ప్లేడ్ ఫర్ ముంబై యాక్చువల్లీ చాలా రోజులు ఆడాడు. సో అతనికి కూడా కండిషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. బికాస్ ఆ వికెట్ ఎలా ఉంటుంది, తర్వాత స్లోనెస్ లేకుంటే ఫాస్ట్ గా ఉంటుందా, టర్న్ ఎక్కువగా ఉంటుందా. అండ్ ఐ థింక్ దే ఆర్ ఆల్ నోన్, అంటే కండిషన్స్ తెలిసిన వాళ్ళు కనుక అంత పెద్ద ఫరకేం పడకపోవచ్చు. సో ముంబై వాంకటే స్టేడియంలో ఎప్పుడు కూడా మనం ఒక మంచి మ్యాచెస్ చూస్తుంటాం. ఒక దాన్ని ఏమంటారంటే రన్స్ స్కోర్ చేసే మ్యాచ్ ఎక్కువగా చూస్తుంటాం. అండ్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టుడే ఆల్సో. అలాగే మనం ముంబైవి గత ఐపీఎల్ చూస్తే మొదట ముంబై ఓడిపోయినా కానీ కప్ గెలుస్తుంది. మరి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చా? వెల్, ఎవ్రీ టైం అలా సాధ్యం కాకపోవచ్చు. బికాస్ వరుసగా మీరు ఒకసారి కొన్ని టీమ్స్ మొమెంటం అందుకున్న తర్వాత వాళ్ళ రిథమ్ కొనసాగుతున్నప్పుడు మళ్ళీ ఓడిపోతున్న టీమ్స్ కు కంబ్యాక్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఒక మ్యాచ్ తర్వాత 2 matches ఓడిపోయినారు. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి నెక్స్ట్ మ్యాచ్ లో. అండ్ అట్లాగే హైదరాబాద్ ఒక మ్యాచ్ తర్వాత ఒక మ్యాచ్ హోమ్ లో ఓడిపోయినారు, ఒక మ్యాచ్ నిన్న విశాఖపట్నంలో ఓడిపోయినారు. ఒక మంచి బ్యాటింగ్ వికెట్ పైన పెద్ద స్కోర్ చేయలేకపోయారు. మరొకసారి కొన్ని టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ కనబడ్డాయి. సో అట్లాగే కోల్కతా ఫస్ట్ మ్యాచ్ తర్వాత సెకండ్ మ్యాచ్ లో గెలవడం చూసాం. సో కొన్ని టీమ్స్ ఏమో కంబ్యాక్ చేస్తున్నాయి. రాజస్థాన్ ఫస్ట్ 2 matches ఓడిపోయి నిన్న కంబ్యాక్ చేశారు అగైన్స్ చెన్నై. సో బట్ ఇప్పుడు ముంబైకి కూడా ఛాన్స్ లేకపోలేదు మీరు అన్నట్టుగా శాలిని, ఎందుకంటే వాళ్ళకు మంచి హిస్టరీ ఉంది. గతంలో కూడా వాళ్ళు టైటిల్ గెలిచినప్పుడు కూడా ఫస్ట్ 4-5 matches ఓడిపోయి కూడా ఐ థింక్ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. బట్ ఎవ్రీ టైం అది మాత్రం సాధ్యం అవుతుందని చెప్పి మనం అనుకోకూడదు. అండ్ డెఫినెట్లీ దే ఆర్ అండర్ ప్రెషర్, ఎందుకంటే ఇంకా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. వాళ్ళకు బుమ్రా లేని లోటు మెల్లమెల్లగా ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పినట్టు బోల్ట్ అండ్ మీకు చహార్ కాంబినేషన్ లో పవర్ ప్లే లో 6 overs లో వాళ్ళు 9 overs లో 94 runs ఇచ్చారంటే మెయిన్లీ ద వికెట్ టేకర్స్ ఇన్ పవర్ ప్లే. సో మనకు తెలుస్తుంది ఎంత వీక్ ఉంది ఇప్పుడు వాళ్ళ అటాక్ అని చెప్పి. అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి వాళ్ళ టీంలో కంబ్యాక్ చేయాలంటే. దట్ కెన్ హ్యాపెన్, కాదని దాని కానీ. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎవ్రీ టైం మాత్రం అట్లా పాసిబుల్ కాకపోవచ్చు శాలిని, ఓడిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేయడం అనేది. ఓకే, మరి అలాగే ఇటు మన కోల్కతా కెప్టెన్ అజింక్య రెహానా సారథ్యంలో టీం ఎలా ఉండబోతుంది, ఎలా ప్లే చేయబోతుంది? డోంట్ ఫర్గెట్ శాలిని ఈజ్ ఎ ముంబైట్ యాక్చువల్లీ, ముంబైకర్ అతను కూడా. ముంబైకి చాలా ఆడతాడు. అండ్ రీసెంట్ గా కూడా రంజీ ట్రోఫీలో ముంబైని సెమీఫైనల్ వరకు తీసుకువెళ్ళాడు. అండ్ వన్డే ట్రోఫీ గెలుచుకున్నారు వాళ్ళు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ కెప్టెన్, వెరీ గుడ్ ప్లేయర్ ఆల్సో. కూల్ గా కామ్ గా ఉంటాడు. అండ్ ఈ నోస్ ద కండిషన్స్ దేర్ యాక్చువల్లీ. అతనికి కూడా మీరు అన్నట్టుగా అది మెయిన్ హోమే కనుక ఏ టీమ్ కాడే కానీ అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సపోర్టర్స్ ఉన్నారు. అండ్ ఈజ్ డన్ వెల్ ఆల్సో యాజ్ ఎ కెప్టెన్. విరాట్ కోహ్లీ లేనప్పుడు కూడా ఆస్ట్రేలియాలో 2021లో సిరీస్ గెలిపించాడు. ఫస్ట్ మ్యాచ్ తర్వాత మిగతా మ్యాచెస్ అన్ని గెలవడం చూసాం మనం. ఇండియా 2 matches గెలిచింది. అండ్ అతడు కూడా యాజ్ ఎ కెప్టెన్ గా తన షార్ట్ ఫార్మాట్ లో కూడా ముద్ర వేసుకుంటున్నాడు. అండ్ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ టీమ్, బికాస్ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ ఉంది కనుక ఐ థింక్ రహానే లాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉంటుంది ఇంగ్లాండ్ లో. బికాస్ ఈ ప్లేస్ స్వింగ్ వల్ల యాక్చువల్లీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే. అండ్ ఆ విషయంలో కూడా తనకు ఇంకా ఆ హంగర్ ఉంది ఇండియన్ టీమ్ కి ఇంకా ఆడి పర్ఫామ్ చేయాలని చెప్పి. ఈస్ నాట్ ఎట్ రిటైర్డ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో వే టు వెయిట్ అండ్ సీ అతని క్యాప్టెన్సీ ఈ రోజు ముంబైలో ఎలా ఉంటుంది. బికాస్ ఐ థింక్ ఈ విల్ ఆల్సో ఎంజాయ్ సమ్ క్రౌడ్ సపోర్ట్ దేర్ శాలిని, అందులో ఎటువంటి డౌట్ లేదు. మెయిన్గా కోల్కతా నైట్ రైడర్స్లో ఎవరెవరు మెయిన్గా అంటే మంచి ఆడేవాళ్ళు ఎవరెవరు?
కోల్కతాలో క్వింటన్ డికాక్ ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ తర్వాత ఈ ప్లేడ్ చెమ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు అండ్ ఇన్ స్టైల్ ఫినిష్ చేయడం చూసాం మనం 97. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బ్రిలియంట్ గా ఆడాడు అతను. సెంచరీ మిస్ అయింది, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అటాక్ అయితే చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా ఆడాడు అండ్ అది ఒక ప్లస్ పాయింట్ వాళ్ళకు. అండ్ వాళ్ళకు రహానే ఫామ్ లోనే ఉన్నాడు. బట్ టాప్ ఆటలో మెయిన్ గా ఏంటంటే వెంకటేష్ అయ్యర్ యొక్క ఫామ్ కొరకు వాళ్ళకి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ ఒకవేళ కొంచెం సెట్ అయినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. అండ్ ఈ రోజు ఆఫ్ కోర్స్ నారాయణ్ విల్ కమ్ బ్యాక్ ఆల్సో, ఎందుకంటే నారాయణ్ కూడా లాస్ట్ మ్యాచ్ మిస్ చేసుకున్నాడు ఇంజరీ కారణంగా అండ్ ఈజ్ 100% ఫిట్ అంటున్నారు. సో అతను వచ్చినట్లయితే ఓపెనర్ గానే ఆడతాడు. సో టాప్ ఆర్డర్ లో వాళ్ళకు 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ అండ్ 1 రైట్ హ్యాండెడ్, 4. ఆయన తర్వాత రఘువంశీ మనం ఇంతకుముందు అన్నాం కదా, వాట్ ఏ ప్లేయర్ ఈజ్ యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ ఆడాడు, ఈ సంవత్సరం రమన్దీప్ వరకు వాళ్ళకు, రసల్ వరకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. ఐ థింక్ టాప్ ఆర్డర్ లో వీళ్ళు చాలా కీలకం అండి. క్వింటన్ డికాక్ ఫామ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఈ ప్లేడ్ ఫర్ ముంబై లాట్ ఆఫ్ సీజన్స్ యాక్చువల్లీ. సో ఈ నోస్ ద కండిషన్స్ వెరీ వెల్, బెటర్ దాన్ ఎనీబడి దేర్. సో వీ ఎక్స్పెక్ట్ దట్ ఈ విల్ రిపీట్ దట్ గోవాది పర్ఫార్మెన్స్ హియర్. మరి అలాగే ముంబై 2 మ్యాచ్లు ఓడిపోయింది కదండి, మరి ముంబై టీంలో ఏమైనా చేంజెస్ చేసే ఛాన్స్ ఉందా ఈ రోజు ఆడబోయే మ్యాచ్లో? అసలు యాక్చువల్గా ఒకటి నాకేం అర్థం కాలేదంటే, ఎవరికి కూడా అర్థం కాలేదు, విఘ్నేష్ పొతూర్ లాంటి బౌలర్ను ఎందుకు వాళ్ళు పక్కకు పెట్టాల్సి వచ్చిందో. ఎందుకంటే కరణ్ శర్మ వాళ్ళకు ఉన్నట్టు తీసుకొస్తారా, అండ్ సత్యనారాయణ రాజు కూడా అంత పెద్ద ఇంప్రెసివ్ గా కనబడలేదు. బికాస్ ఫస్ట్ మ్యాచ్ లో రన్స్ ఇచ్చాడు, సెకండ్ మ్యాచ్ లో పర్వాలేదు. ఈజ్ ఎ యంగ్స్టర్ ఫ్రమ్ కాకినాడ, బౌల్డ్ వెల్, కొంచెం పేస్ ఉంది, కొంచెం స్లో డెలివరీస్ తోటి కూడా కొంచెం ఇబ్బంది పెట్టాడు కానీ, బట్ స్టిల్ అంత ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ లేదు. ఎందుకంటే అటువంటి పర్ఫార్మెన్స్ సరిపోదు మీకు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో. ఐ థింక్ దే హావ్ టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఒక యంగ్స్టర్స్ గా ఆడతారో, అవకాశాలు వస్తాయో దాన్ని ఉపయోగించుకోవాలి. బట్ 2 matches లో అతన్ని మీరు బ్లేమ్ కూడా చేయలేరు. ఈస్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈస్ యాక్చువల్లీ హ్యావింగ్ ద సపోర్ట్ ఆఫ్ క్యాప్టెన్. అండ్ రోహిత్ శర్మ కూడా అప్రిషియేట్ చేయడం చూసాం ఈ తెలుగు అబ్బాయిని. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఐ థింక్ ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కనబర్చాల్సిందే అతడు. ఎందుకంటే మళ్ళీ అతనికి స్లో ఓవర్ రేట్ కారణంగా 12 lakh ఫైన్ కూడా విధించారు. లాస్ట్ టైం ద సేమ్ థింగ్ హ్యాపెండ్. ఫస్ట్ మ్యాచ్ మిస్ చేసుకోవడానికి కూడా కారణం అదే అయిపోయింది శాలిని. సో హెస్ టు బి బెట్ కేర్ఫుల్ ఆల్సో, ఎందుకంటే బౌలింగ్ చేంజెస్ విషయంలో కొంచెం డిలే చేయకుండా ఉండాలి. చేంజెస్ విషయంలో నాకు అనిపిస్తుంది ఒక పుతోర్ మళ్ళీ ఆడిస్తారా, ఆడించినట్లయితే వాళ్ళు ఒక ఫారిన్ బౌలర్ ను డ్రాప్ చేసి ఐ థింక్ జాక్సన్ కంటిన్యూస్ గా ఆడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఒక టాప్ ఆర్డర్ లో మీకు ఇప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఇంకా బ్యాటర్స్ పూర్తి ఫామ్ లో లేరు కనుక ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ ఏదైనా తీసుకుంటారో వెయిట్ అండ్ సీ అండి. మీరు ఇందాక అన్నట్టు రోహిత్ సరిగ్గా ఆడటం లేదని అంటున్నారు కదా, మరి ఈ మ్యాచ్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుని టీంకి సహాయపడే ఛాన్స్ ఉందా? ఎప్పుడు కూడా మనం అంతే స్టార్టింగ్ లో అనుకున్నట్టు ఫామ్ అనేది ఎప్పుడు టెంపరీ అండి. అంటే క్లాస్ ప్లేయర్స్ కు, గ్రేట్ ప్లేయర్స్ కు ఒక ఇన్నింగ్స్ సరిపోతుంది, అంటే మళ్ళీ తిరిగి రావడానికి. ఈ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా 1-2 బౌండరీస్ సాధించాడు. మంచి స్టార్ట్ అనుకున్నాం రోహిత్ ఒక పెద్ద స్కోర్ చేస్తాడని చెప్పి. బట్ అగైన్ సిరాజ్ యాక్చువల్లీ ఈ మేడ్ గుడ్ కమ్ బ్యాక్ అండ్ ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా చెన్నైలో కూడా 0కు ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయినాడు. సో ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ కొంచెం ఎప్పుడైతే ఫామ్ మన వైపు ఉండదు అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కేర్ఫుల్ అనే ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్టైల్ కి అగెనిస్ట్ గా కూడా ఆడే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గవాస్కర్ చెప్తుంటాడు కదా ఎప్పుడు కూడా, ఫామ్ లో లేనప్పుడు బ్యాటర్ ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయాలి వికెట్ పైన. బికాస్ ఒక 1-2 hours కొంచెం సెట్ అయ్యేందుకు టైం తీసుకున్నా పర్వాలేదు. అప్పుడు వెయిట్ చేసినట్టయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్ అండ్ హోప్ యూ విల్ డూ దట్ టుడే శాలిని. అలాగే సుధీర్ గారు, మీరు ఇందాక ఇటు ముంబై ఇండియన్స్లో చేంజ్ చేస్తే బెటర్ అన్నారు కదా, ఆ చేంజ్ చేసే ప్లేస్లో ఇంకెవరిని పెడితే బెటర్? ఐ థింక్ వాళ్ళు విఘ్నేష్ పుతూర్ వాళ్ళు మంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆడియించాలి. అండ్ కరణ్ శర్మ లాంటి ఒక స్పిన్నర్ కూడా వాళ్ళకు ఉన్నాడు. ఐ థింక్ దే కెన్ ప్లే హిమ్ ఆల్సో. అండ్ ఎందుకంటే ఈస్ ఎ వెరీ గుడ్ బౌలర్, మంచి ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. అండ్ మీడియం పేసెస్ లో ఇప్పుడు బుమ్రా వచ్చినందుకు సమస్యలు ఉంటాయి కనుక సత్యనారాయణ రాజు నేను అనుకుంటాను ఈ రోజు డ్రాప్ అయితే చేయకపోవచ్చు. దే మైట్ కంటిన్యూ యాక్చువల్లీ. అండ్ దే ఆర్ పిన్నింగ్ దేర్ లాట్ హోప్స్ ఆన్ దీపక్ చహర్. దీపక్ చహర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఒకవేళ కావాలి అంటే అతన్ని పించేటర్గా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. బికాస్ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, గుడ్ యూస్ఫుల్ ప్లేయర్ ఆల్సో. అండ్ వాళ్ళు మెయిన్ గా చేంజెస్ కంటే కూడా వాళ్ళు బోల్ట్ ఒక చహర్ యొక్క మంచి స్పెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ లో. బికాస్ ఇప్పటివరకు అయితే వాళ్ళు కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు పాప్లేలో. అసలు యాక్చువల్గా చూడండి, నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు యాక్చువల్ గా ఓడిపోవడానికి కారణం మనం చూసాం కదా. బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో ఐ వాస్ దేర్ ఇన్ విశాఖపట్నం శాలిని. అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబరిచాడు. ఈ టుక్ 5 wickets యాక్చువల్లీ. రన్అట్ తర్వాత అభిషేక్ రన్అట్ తర్వాత టాప్ ఆర్డర్ అసలు యాక్చువల్గా సెటిల్ కానివ్వలేదు. సో అటువంటి స్పెల్ వేసే ఎబిలిటీ వాళ్ళకు ఉంది కనుక ఐ థింక్ సేమ్ టీమ్ తోటి కంటిన్యూ అయినా కానీ బిట్ ఆఫ్ చేంజ్ అనేది అవసరం వాళ్ళకి బౌలింగ్.
ఓకే, చివరిగా మరి ఈరోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లో ఇటు ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ ఉందా, కోల్కతా నైట్ రైడర్స్దా? గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? అయ్యా అలా అంటే పర్వాలేదు, కానీ గెలుపు అవకాశాల విషయం అన్నారు. నాకేమనిపిస్తుందంటే మనం నిన్న వరకు అయితే ఏది చెప్పా కానీ దాదాపుగా అన్ని కరెక్టే చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే శాలిని, ముంబై ఆడుతున్నప్పటికీ కూడా ఐ థింక్ కోల్కతాకు కొంచెం స్లైట్ ఎడ్జ్, వాళ్ళకు ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండడం తోటి కనబడుతుంది. అండ్ దట్టు క్వింటన్ డికాక్ ఒకవేళ యూనో గౌహాతి ఇన్నింగ్స్ ఇక్కడ రిపీట్ చేసినట్లయితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ముంబై. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓడించారు అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ లో కూడా బ్యాడ్ పర్ఫార్మెన్స్ కనబడలేదు. అండ్ ఇన్ కంపారిజన్ ముంబైతో కంపేర్ చేసినట్టయితే దే ఆర్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ స్లైట్ ఎడ్జ్ అయితే నాకు కోల్కతా కనిపిస్తుంది శాలిని. ఓకే, కోల్కతాకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ స్లైట్ ఎడ్జ్ ఉందండి వాళ్ళు అనిపిస్తుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుధీర్ గారు. థ్యాంక్ యూ.